వచ్చేసిందిగా మొత్తం అంతా గిడ్లో మూసుకుపోయినట్టుంది. ఎన్ని నెల అయిపోయింది, నెల 2 నెలలు అవుతుంది వచ్చి దగ్గర దగ్గర. మధ్యలో వచ్చాం కానీ ఏం తీయలేదుగా మనం, వర్షాకాలం అని. ఫామ్ హౌస్ కష్టాలు. వర్షాకాలం వెంటనే కాదది కలుపు పెరగకముందే కొంచెం మనం కేర్ తీసుకోవాలి, ఇంత పెరిగిన తర్వాత కాదు. స్టార్టింగ్లోనే తీపిచ్చేయాల్సింది ఒకసారి. వర్షం పడిద్దే మొత్తం అంతా తూనీగలా ఇవి మళ్ళీ వచ్చేసాయి మొత్తం. కాదు, పక్కన రోజులేమో వైర్లు తీసుకెళ్ళిపోయారు దొంగళ్ళు, మోటార్ వేయడానికి లేదు, అన్నీ కష్టాలే. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ కనకారావు ఫామ్ హౌస్ అని. హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి కానుకొల్లు. మా ఫామ్ హౌస్ పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది. వర్షాకాలానికి ముందే కలుపు అనేది కూడా కొంచెం తీపిచ్చేయాలి తొలకరి వాన తర్వాత. కానీ మేము కొంచెం బిజీ ఉన్నాము. అది ఏంటి, ఎందుకు బిజీ ఉన్నాము, ఎందుకు రాలేకపోతున్నాము, 2 months ఇలా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఫామ్ హౌస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్టే ట్యూన్డ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముందు వీడియోస్ అన్నీ కూడా చూడండి. మా ప్లాంటింగ్ స్టైల్, ఏవే రేర్ ప్లాంట్స్ పెట్టాము అనేది కూడా మేము ఆ వీడియోస్లో క్లియర్గా చూపించాము. దానికి పచ్చిదనం ఉంది, ఇంకా చచ్చిపోలేదు. జరుగు. అప్పుడు పెట్టిందా అది కొత్తగా, ఇది వేరేది. ఇది ఏదో లాస్ట్గా ప్రాణం ఉంది. వస్తుంది అయితే. వచ్చిందా? మరి అయితే బతికే ఉంది. వాటర్ ఎందుకో కొంచెం టెంపరేచర్ హై మధ్యలో అవ్వడం వల్ల అలా అయితే అంత ఉందిగా. ఇదిగా ఇది ఆకు మారిపోయింది చూసా కలర్. అదే వాటర్ వర్షం ఎక్కువ పడింది కదా అక్కడ. ఇప్పుడు ఇంటి దగ్గర తీసుకొచ్చింది కూడా ఇదే టైప్ కదా, బొన్సాయి. అంతకుముందు ఫామ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అని క్యాప్షన్ పెట్టి వీడియో తీసాం కదా. ఇప్పుడు గ్రాస్ ఫుల్ ఆఫ్ ఫామ్ అని చెప్పేసి అని క్యాప్షన్ పెట్టి వీడియో తీద్దాం. దీనికి టైటిల్ అదే ఇస్తా, ఫామ్లో ఫారెస్ట్. బాగుంది, టైటిల్ బాగుంది, ఫామ్లో ఫారెస్ట్. రోజెస్ అన్నీ అయిపోయాయి. ఒక్కటి కూడా కనిపించట్లేదు. పారిజాత చెట్టు మాత్రం బాగా వచ్చింది.
పెద్దగా అయిపోద్ది ఇప్పుడు ఆ చుట్టుపక్కల చెట్లన్నీ. ఆ జంబో మందారం ఒకటి ఇటువైపు ఉంది. ఆ బ్యాంబూ చెట్టు కూడా మొత్తం వరకు సగం వరకు తీపిచ్చేసేయండి బ్యాంబూ చెట్టు. అవి చూసి క్లీన్ చేయమను. అవసరం పడే చెట్లు కూడా అన్నీ తీసేస్తారు వాళ్ళు. సన్సెట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. మామిడి తోటల మధ్య సన్సెట్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. నాతో పాటే స్టే ట్యూన్డ్, చివరి వరకు చూడండి ఈ వీడియో అనేది. ఈ మధ్య కాలంలో మనం సూర్యోదయము ఇంకా సూర్యాస్తమం చూడటానికి కూడా టైం అనేది ఉండట్లేదు. బిజీ లైఫ్ అయిపోతుంది జాబ్స్లో ఇంకా బిజినెస్లో. సో ఇలాంటి వీడియోలు ఎవరైనా తీసినప్పుడు ప్లీజ్ తప్పకుండా చూడండి. సౌండ్స్ కూడా అలా ప్రశాంతంగా ఒక ఫ్యూ మినిట్స్ అనే షూట్ చేశాను. చివరి వరకు ఇక్కడే ఉన్నా, బయట రోడ్డు మీద. బయట ఉన్నా, వెనకాల సన్సెట్ షూట్ చేస్తున్నా. మన పూర్వీకులు సూర్యోదయంతో రోజు మొదలుపెట్టి సూర్యోదయానికల్లా రోజు అనేది ముగించేవాళ్ళు. సూర్యుడికి చాలా
ప్రాముఖ్యత అనేది ఉండేది. వ్యవసాయం కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు మన ఉన్న జనరేషన్లో సూర్యోదయం కానీ సూర్యాస్తమయం చూడటానికి అసలు టైమే ఉండట్లేదు. కానీ స్టే ట్యూన్డ్, మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.